కార్యక్రమానికి స్వాగతం. నూనె గింజ పంటల్లో విశిష్ట ప్రాధాన్యత కలిగిన పంట కుసుమ. చల్లని వాతావరణంలో అధిక దిగుబడినిచ్చే ఈ పంటను తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 60,000 ఎకరాల్లో సాగవుతుంది. ఈ పంటలో ఆదాయం తక్కువగా ఉండడం, మొక్కకు ముళ్ళు అధికంగా ఉండడం, పంట కోతకు కూలీలు దొరకకపోవడం వల్ల క్రమేపీ దీని సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. అయితే ఇటీవలి కాలంలో కుసుమ నూనెకు గిరాకీ పెరగడం, కుసుమ పూతకు కూడా మార్కెట్లో మంచి ధర లభిస్తుండటంతో ఇప్పుడిప్పుడే సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అయితే కుసుమను సాగు చేసే రైతులు ఎలాంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. నూనె గింజ పంటల్లో బహుళ ప్రయోజనాలతో ఆకర్షిస్తున్న పంట కుసుమ. దీని ఆకులు వాడిగా ఉన్న ముళ్లను కలిగి ఉంటాయి. పూలు గుండ్రని ఆకారము కలిగి పచ్చటి పసుపు, నారింజ, ఎరుపు లేక తెలుపు రంగులలో ఉంటాయి. ఒక్కో పువ్వులో 15 నుంచి 20 గింజలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో దాదాపు 20 నుంచి 25 హెక్టార్లలో సాగుతోంది. ఈ పంట సాగుకు సెప్టెంబరు మొదటి పక్షం నుంచి అక్టోబరు వరకు అనుకూలమైన సమయం. ఆలస్యమైనప్పుడు నవంబరు 15 వరకు కూడా విత్తుకునే అవకాశం ఉంది. సాగు చేసిన రకాన్ని బట్టి కుసుమ పంట కాలం 120 నుంచి 135 రోజుల వరకు ఉంటుంది. గతంలో ఎకరాకు 3-4 క్వింటాళ్ల దిగుబడి రావడం కష్టంగా ఉండేది. కానీ ప్రస్తుతం అభివృద్ధి చెందిన రకాలతో ఎకరాకు 6 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది. అయితే సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా చింతపల్లి మండలం వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ టి అనురాధ. ఇటీవల కాలంలో మనకి కుసుమ పంట సాగు విస్తీర్ణం మీద రైతులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఈ పూల రెక్కల్లో కొన్ని మనకి ఔషధ విలువలు ఉన్నాయని తెలిసిన దగ్గర నుంచి ఈ పంట సాగు పట్ల రైతులు చాలా ఆసక్తి చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ పంటకి ఇంకొక ఇదేంటంటే పూలకి కొంచెం పూల దగ్గర ముళ్ళ ఉండటం వల్ల ఇవి అడవి పందులు కానీ లేకపోతే ఇవన్నీ మనకి నష్టం కలిగించవు. కాబట్టి ఆ కారణం చేత కూడా మనకి రైతులు ఎక్కువగా ఈ పంట సాగు వైపు ఆసక్తి చూపించడం జరుగుతుంది. ఈ పంట మన రాష్ట్రంలో చూసినట్లయితే సుమారుగా 20 నుంచి 25,000 ఎకరాల్లో సాగు చేయబడుతుంది. మన రాష్ట్రంలో ఈ పంట ఎక్కువగా మనకి అనంతపూరు, కడప ఆ ఏరియాలో ఎక్కువగా సాగులో ఉంది. అయితే ఇక్కడ మన చింతపల్లి ప్రాంతంలో కూడా కొంతమంది రైతులు ఈ మధ్యకాలంలో ఈ పంట సాగు చేయడానికి మనకి ఆసక్తి చూపించడం జరుగుతుంది. ఈ పంటను ఎక్కువగా మనకి దాల్వా కాలంలో అంటే సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే మనకి వర్షపాతం కనుక కొంచెం ఆలస్యమైనట్లయితే కనుక అక్టోబర్ నెలాఖరు వరకు కూడా మనం ఈ పంటను వేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పంట అనువైనటువంటి రకాలు చూసినట్లయితే TSH 1 తర్వాత నారి 6 అని ఒక రకం, సాగర్ ముత్యాలు, ఇవన్నీ కూడా చాలా మనకి మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి ఈ పంట సాగులో. తర్వాత మనం పంట విత్తేటప్పుడు ఎకరానికి కావాల్సిన విత్తన మోతాదు చూసినట్లయితే మనం అంటే ఏక పంటగా వేసినప్పుడు మనం సుమారుగా 4 కిలోల వరకు విత్తనం వాడుకోవాల్సి వస్తుంది. ఈ పంటను అంతర పంటగా ధనియాలు కానీ లేకపోతే శనగ పంటలో కానీ 2:1 నిష్పత్తిలో వేసుకోవచ్చు. అట్లా వేసుకున్నప్పుడు మనకు సుమారుగా 1.5 కిలో వరకు విత్తనం వాడాల్సి వస్తుంది. ఇక విత్తన శుద్ధి చూసినట్లయితే మనం దీనికోసం మనం కిలో విత్తనానికి 3 గ్రాముల బ్రావిస్టిన్ కానీ లేకపోతే 1 గ్రామ్ కార్బన్డైజమ్ కానీ ఈ మందులు ఏదోటి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకి పంటను తొలి దశలో మనం ఈ తెగుళ్ళు కానీ లేకపోతే ఇవన్నీ రాకుండా కాపాడుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఎరువుల యాజమాన్యం చూసినట్లయితే ఈ పంటకి సుమారుగా 16 కిలోల నత్రజని, 10 కిలోల భాస్వరం ఇచ్చేటువంటి ఎరువులను వేసుకోవాల్సి వస్తుంది. నత్రజనిని 2 దఫాలుగా వేసుకోవాలి. చెప్పిన సిఫారసు చేసిన నత్రజనిలో సగభాగం మనం పంట విత్తేటప్పుడు, మిగిలిన సగభాగం విత్తనం పూత వచ్చినప్పుడు వేసుకోవాల్సి వస్తుంది. అయితే భాస్వరాన్ని మాత్రం మనం దుక్కులోనే వేసుకోవాలి. భాస్వరాన్ని వేసుకునేటప్పుడు సూపర్ ఫాస్ఫేట్ కింద వేసుకున్నట్లయితే ఇది మనకు తెలుసు, ఇది ఆయిల్ సీడ్ పంటగా మనం పండిస్తున్నాం కాబట్టి దాంట్లో గంధకం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విత్తనం బాగా ఏర్పడడానికి తర్వాత నూనె శాతం బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే DAP కాకుండా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్గా భాస్వరం ఎరువు వేసుకోమని మనం సిఫార్సు చేయడం జరుగుతుంది. తర్వాత పూత బాగా రావడానికి సైకోసిల్ అనేటువంటి హార్మోన్ ఉంటుంది. అది పూత దశలో మనం 100 ppm కనుక పిచికారి చేసుకున్నట్లయితే మనకి పూత బాగా వచ్చి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. తర్వాత నీటి యాజమాన్యం చూసినట్లయితే సుమారుగా మనకి పూత అనేది మనం విత్తిన తర్వాత 60-65 రోజుల వరకు వస్తుంది. కాబట్టి అంటే మనం పంట అంటే శాఖీయోత్పత్తి జరుగుతున్నప్పుడు అంటే సుమారుగా 30-35 రోజుల్లో అప్పుడు ఒకసారి తడి ఇవ్వాల్సి వస్తుంది.
తర్వాత రెండోసారి మనం పూత దశలో కనుక తడిచ్చినట్లయితే పూత బాగా వచ్చి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. కలుపు యాజమాన్యం చూసినట్లయితే పంట అంటే సుమారుగా 45 రోజులు అంటే మనం ఈ కుసుమ పంటను మనం వరుసల్లో వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు వస్తాయి. వరుసల మధ్యన 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్యన 20 సెంటీమీటర్లు ఉండేలాగా వేసుకున్నట్లయితే మనం దంతి తోలి కానీ లేకపోతే పుష్పోస్ ఏమైనా నడిపినట్లయితే మనకి కలుపు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పంట విత్తిన వెంటనే మనకి ఈ పెండి మిత్తల స్టాంప్ అనేటువంటి కలుపు నివారణ మందు ఉంది. అది మనం ఎకరానికి 1 లీటర్ చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే సుమారుగా మనకి 20-25 రోజుల వరకు కలుపు నివారించబడుతుంది. కాబట్టి మంచిగా దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఈ పూల రెక్కలు కూడా వీటిలో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం అవి కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే సుమారుగా పూత వచ్చిన తర్వాత 20-25 రోజులు అప్పుడు మనం ఈ పూత అంటే పూరేకులు కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నట్లయితే అవి సుమారుగా మనకి 40 కిలోల వరకు ఆ దిగుబడి రావడం దానికి అవకాశం ఉంది. అంతేకాకుండా పంటలో కూడా మనకి సుమారుగా 170 నుంచి 180 కిలోల వరకు విత్తనాలు కూడా మన విత్తనాలు అంటే సీడ్ వచ్చే అవకాశం ఉంది. ఇది వస్తుంది. తర్వాత ఏంటంటే ఈ పంటకి ముళ్ళు ఉంటాయి కాబట్టి మనకి కొయ్యటం తర్వాత థ్రెషింగ్ అవన్నీ కూడా చాలా కష్టం అవుతాయి. కట్టలు కట్టి ఎండలో పెట్టి మనం కట్టలతో కొట్టి మనం విత్తనాన్ని సపరేట్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి ఎకరానికి దిగుబడి చూసినట్లయితే మనకి 180 కిలోల వరకు వస్తుంది. కాబట్టి ఒక ఎకరానికి సుమారుగా మనకి కుసుమ పంట నుంచి దగ్గర 75 నుంచి 80 కిలోల వరకు నూనె రావడానికి అవకాశం ఉంది. కానీ ఈ ఆయిల్కి మంచి మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. కాబట్టి ఈ పంట సాగు చేయడం లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కుసుమ నూనె వాడకం ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. హృద్రోగులు, చిన్నారులు, ఎముకల వ్యాధిగ్రస్తులకు ఈ నూనె స్వస్థత చేకూరుస్తుంది. అంతేకాదు కుసుమ పువ్వుల నుంచి సేకరించే పూరెక్కల నుండి తీసిన రంగును ఆహార పదార్థాలకు, వస్త్రాలలో అద్దకపు రంగుగా విరివిగా వాడుతున్నారు. ఇప్పుడు టీలలో కూడా వినియోగిస్తున్నారు. అందువల్ల పూరెక్కలను సేకరించి మార్కెట్ చేస్తే రైతుకు అదనపు రాబడి లభిస్తుంది. పూల రెక్కల్లో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పుకున్నాము. దానివల్ల ఏంటంటే మనకి మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో కానీ లేకపోతే హృద్రోగాలు నివారించడంలో చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తర్వాత కొంతమందికి మెదడులో రక్తనాళాలు గడ్డకట్టడం అనేది ఒక సమస్యగా ఉంటుంది. వాడిన తర్వాత ఇది మనకు తగ్గించినట్టుగా గమనించడం జరిగింది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ని కూడా నివారించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. తర్వాత ఆడవాళ్ళలో వచ్చేటువంటి ఋతు సమస్యలు కూడా ఇది నివారిస్తుంది. మగవాళ్ళలో ఈ వంధ్యత్వం అనేటువంటి దాన్ని కూడా నివారించడానికి అవకాశం ఉంది. అంటే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే ఇటీవల కాలంలో దీనిలో ఔషధ గుణాల వల్ల ఎక్కువ మంది రైతులని అంటే కంపెనీల వాళ్ళు కూడా దీన్ని సాగుని ప్రోత్సహించడం జరుగుతుంది. రైతులు ఏంటంటే మన నూనె కాకుండా ఈ పెటల్స్ మన పువ్వుల రెక్కలు కూడా మనం అంటే కలెక్ట్ చేసి పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ ఆదాయం పొందడానికి అవకాశం ఉంది.